కరెంట్ అఫైర్స్ సెషన్లో రెండవ పార్ట్కి వెళ్దాం. 51st కరెంట్ అఫైర్ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025. ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 అనేది ఎవరు పబ్లిష్ చేస్తున్నారంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకానమీ అండ్ పీస్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు. ఇది ఎందుకు, అసలు ఒక కంట్రీ ఎంత పీస్ఫుల్గా ఉంది అనేది కొన్ని ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ గవర్నమెంట్ వ్యవస్థ ఎలా ఉంది, తర్వాత అక్కడ పర్సన్స్కి డైలీ వర్కింగ్ అవర్స్ ఎలా ఉన్నాయి, ఆ లిమిట్స్ అన్నీ ఉంటాయన్నమాట. కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి. ఆ ఇండికేటర్స్ యొక్క సహాయంతో పీస్ఫుల్నెస్ని మెజర్ చేస్తారనమాట. మొత్తంగా ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025 కింద మొత్తం 163 కంట్రీస్ అయితే సర్వే చేయడం జరిగింది. దాంట్లో టాప్ 3 చూస్తే ఐస్లాండ్, నెక్స్ట్ ఐర్లాండ్, థర్డ్ న్యూజిలాండ్. ఐస్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్ అన్నీ ల్యాండ్లే. నెక్స్ట్ ఇండియా, మన ఇండియా గురించి చూడాలి కదా. మన ఇండియా వచ్చి ర్యాంక్ 115 అవుట్ ఆఫ్ 163 కంట్రీస్లో మన ర్యాంక్ ఎంతండి? 115. మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 118, ఇక్కడ 115 గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్ ఉన్నారు కదా, ఆయన ఒక బుక్ని లాంచ్ చేయడం జరిగింది, అన్వెయిల్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్. ఆ బుక్ రచించింది ఎవరంటే ప్రేమ్ ప్రకాష్. హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్. చూడండి, కొంచెము వింటుంటే క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చేటట్టు ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే బుక్ రచయిత ఎవరంటే ప్రేమ్ ప్రకాష్. దీన్ని అన్వైల్ చేసింది ఎవరు? యూనియన్ మినిస్టర్ జితేంద్ర సింగ్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్లో, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈయన మినిస్టర్ అనమాట, జితేంద్ర సింగ్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 53rd క్వశ్చన్ మిస్ వరల్డ్ 2025. మిస్ వరల్డ్ 2025 ఒక విన్నర్ ఎవరంటే ఓపల్ సుచాత చువాంగ్స్రీ. ఓపల్ సుచాత చువాంగ్స్రీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 54th క్వశ్చన్ పాసేజ్ ఎక్సర్సైజ్. ఈ పాసేజ్ అనే ఒక ఎక్సర్సైజ్ అనేది జరిగింది ఎవరెవరికంటే ఇండియా అండ్ యునైటెడ్ కింగ్డమ్కి మధ్యన జరిగింది. ఎక్కడ జరిగింది అని అడుగుతారు. నార్త్ అరేబియన్ సీలో ఇండియా అండ్ యూకేకి మధ్యన జరిగిన ఎక్సర్సైజ్ ఏంటంటే పాసేజ్ ఎక్సర్సైజ్. ఇది ఎప్పుడు జరిగింది? 9 నుంచి 10th జూన్ వరకు జరిగింది. నెక్స్ట్ 55th క్వశ్చన్ చూడండి. ఐఎంఎఫ్ వాళ్ళు రీసెంట్గా ఒక డేటా ఇచ్చారు. ఈ రీసెంట్ డేటా ప్రకారం ఏంటంటే జపాన్ని క్రాస్ చేస్తూ 4th ప్లేస్లోకి ఇండియా, అంటే ఎకానమీ పరంగా, లార్జెస్ట్ ఎకానమీ పరంగా 4th ప్లేస్లోకి ఇండియా వచ్చింది. ఆర్డర్ చూసినట్టయితే యుఎస్, చైనా, జర్మనీ, ఇండియా అండ్ లాస్ట్లో జపాన్. 5th ప్లేస్లోకి వెళ్ళిపోయింది జపాన్. ఇంతకుముందు జపాన్ 4th ప్లేస్లో ఉన్నది, ఇప్పుడు 5th ప్లేస్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా 46th ఏషియన్ సమిట్ కూడా జరిగింది. 46th ఏషియన్ సమిట్ 2025 ఎక్కడ జరిగింది, ఏ కంట్రీలో జరిగింది అనే దానికి ఆస్కారం ఉందన్నమాట ఎగ్జామ్లో. అప్పుడు మలేషియా దానికి ఆన్సర్. 46th ఏషియన్ సమిట్ ఎక్కడ జరిగిందండి? మలేషియాలో జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నేషనల్ టెక్నాలజీ డే. నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం? May 11th సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈసారి దీని యొక్క థీమ్ ఏంటంటే యంత్ర అంటే వై ఫర్ యుగాంతర్, ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సలరేషన్. ఇది యుగాంతర్ ఫర్ అడ్వాన్సింగ్ న్యూ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ యాక్సలరేషన్ అనేది ఏమనగా పిలుస్తున్నాం? యంత్ర. టెక్నాలజీతో యంత్రాలే కదా నడుస్తాయి, అలా గుర్తుపెట్టుకోండి. May 11th నేషనల్ టెక్నాలజీ డే అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియా గవర్నమెంట్ నేషనల్ ఆయుర్వేదిక్ డే అనేది ఒక స్పెసిఫిక్ డేట్లో సెలబ్రేట్ చేసుకోవాలి అని ఒక జియో అయితే పాస్ చేసింది అన్నమాట. ఒక నోటిఫికేషన్ పాస్ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఫస్ట్ టైం
ఒక డేట్లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. మామూలుగా ఇంతకుముందు ఏంటంటే ఒక కార్తీక మాసంలో లూనార్ డే రోజు మనం సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు సెప్టెంబర్ 23 నేషనల్ ఆయుర్వేదిక్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోమని చెప్తుంది ఇండియన్ గవర్నమెంట్. సెప్టెంబర్ 23వ తేదీ సెలబ్రేట్ చేసుకోండి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. కాబట్టి ఎగ్జామ్లో అడిగేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సెప్టెంబర్ 23 నేషనల్ ఆయుర్వేదిక్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా నోటిఫికేషన్ ఇచ్చింది అని చెప్పి అడుగుతారు. అప్పుడు సెప్టెంబర్ 23 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాపిక్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ గురించి కొంచెం ఒక కథలాగా చెప్పుకుంటూ వద్దాం. అసలు ప్లాట్ ఏంటంటే పహల్గామ్ అటాక్. ఈ పహల్గామ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఈ టూరిస్ట్ ప్లేస్లో ఏప్రిల్ 22, 2025 తేదీన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అంటారు. ఇది ఒక ఆల్ఖైదా గ్రూప్ లాగా, లష్కర్ ఏ తైబా అట్లాంటి గ్రూప్ లాగా. లష్కర్ ఏ తైబా వాళ్ళదే ఒక సబ్ గ్రూప్ అనుకోండి ద రెసిస్టెంట్ ఫ్రంట్ లెడ్ బై లష్కర్ ఈ తైబా. ఏం చేస్తారు వీళ్ళు? టూరిస్టులను టార్గెట్ చేసి ఎక్కడ ఈ పహల్గామ్ అనే ప్లేస్ ఎక్కడుందంటే బైసరన్ వ్యాలీ ఆఫ్ అనంతనాగ్ డిస్టిక్లో ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో. అక్కడ 26 హిందువుల్ని చంపేశారు. వాళ్ళలో ఒక నేపాల్ హిందూ కూడా ఉన్నారు. ఇది చాలా బాధాకరం. అలా మీ రిలీజన్ ఏంటి అని తెలుసుకొని అట్లాగా వాళ్ళని చంపేయడం కొంచెం బాధాకరంగా ఉంది. నెక్స్ట్, దీనికి రెస్పాన్స్గా ఇండియా కొన్ని కీ స్టెప్స్ అయితే తీసుకుంది. అంతే కదా, మన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మనం ఏదో ఒక రివెంజ్ తెచ్చుకోవాలన్నట్టుగా కొంచెం చూస్తాం కదా. కానీ మనం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆన్సరబుల్గా ఉండాలి. కాబట్టి ఫస్ట్ కొన్ని కీ స్టెప్స్ తీసుకున్నాం అనమాట. ఎప్పుడు? నెక్స్ట్ డే ఏప్రిల్ 23, 2025. ఆ కీ స్టెప్స్ చూస్తే సస్పెండ్ ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే నదీ జలాలు పంపిణీ ఉందో ఇండియాకి మరియు పాకిస్తాన్కి, దాన్ని టెంపరీగా సస్పెండ్ చేసాం. నెక్స్ట్, వాఘా అటారీ బోర్డర్ అని ఒకటి ఉంది, ఆ బార్డర్ని క్లోజ్ చేసేసాం. నెక్స్ట్, ఎవరైతే పాకిస్తాన్ నుంచి వీసా ద్వారా ఇండియాకి వచ్చున్నారో, అదే సార్క్ తెలుసు కదండి, సౌత్ ఏషియన్ వాళ్ళ రీజనల్ కార్పొరేషన్ ఉంది. ఆ సార్క్ ద్వారా కొంతమంది పాకిస్తాన్ నేషనల్స్ వీసా ఎగ్జామ్షన్స్తో మన ఇండియాలో ఉంటున్నారు అన్నమాట. అట్లాంటి వాళ్ళని పంపించేసాం. స్పెషల్ వీసాస్ ఉన్న వాళ్ళని పంపించేసాం. మొత్తం పాకిస్తానీ నేషనల్స్ ఎవరు ఉండకూడదు అని చెప్పి తరిమేయడం అయితే జరిగింది. నెక్స్ట్, పాకిస్తాన్ ఆర్మీ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళని పర్సోనా నాన్ గ్రేటాగా చెప్పడం జరిగింది. పర్సోనా నాన్ గ్రేటా అంటే ఇంకా వీళ్ళ అవసరం మనకు లేదు, వీళ్ళని పంపించేయచ్చు అని చెప్పి పాక్ ఆర్మీ వాళ్ళు, పాక్ అంబాసిడర్స్ అందరినీ పంపించేస్తామన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు ఇండియా ఒక డెసిషన్ తీసుకుందంటే పాకిస్తాన్ కూడా ఏదో ఒకటి తీసుకుంది కదా. ప్రస్తుతానికి పాకిస్తాన్ ఏం చెప్తుంది? అప్పుడు ఈ అటాక్ మేము చేయలేదు, ఇది మాకు సంబంధం లేదని అప్పుడు చెప్తుంది. కానీ అందరికీ తెలిసిందే టెర్రరిజం పుట్టింది అంతా పాకిస్తాన్లోనే. నెక్స్ట్, ఈ ఇండియా డెసిషన్కి పాకిస్తాన్ ఏం చేసిందంటే సిమ్లా అగ్రిమెంట్ 1972లో జరిగిందనమాట. ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఏంటి, సీజ్ ఫైర్ అనేది ఉండాలి. ఈ LOC అనే నియంత్రణ రేఖ దగ్గర సీజ్ ఫైర్ అనేది ఉండాలి అని. వీళ్ళు ఎప్పుడైతే క్రాస్ టెర్రరిజం కింద మన బౌండరీస్లోకి వచ్చి మన ప్రజలను చంపేశారో అప్పుడే వీళ్ళు దాన్ని అతిక్రమించారు అన్న ఉద్దేశంతో
మనం మనం ఏం చేసాం, బాగా అటారీ బార్డర్ క్లోజ్ చేసాము. నెక్స్ట్ ఇండస్ వాటర్ ట్రీటీని టెంపరీగా సస్పెండ్ చేసాము. పాకిస్తాన్ నేషనల్స్ యొక్క వీసాలు సస్పెండ్ చేసాము. పాకిస్తాన్ ఆర్మీ అడ్వైజర్స్ని పంపించేసాము. అంబాసిడర్స్ని పంపించేసాము. ఎవరు లేకుండా చేసాం. నెక్స్ట్ వాళ్ళు కూడా షిమ్లా అగ్రిమెంట్ అవసరం లేదులే, మాకు కూడా ఇంకా వెళ్ళడమే, యుద్ధం చేసుకుని వద్దాము అన్నట్టుగా ఫిక్స్ అయ్యారనమాట వాళ్ళు. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే May 7th ఎర్లీ మార్నింగే వాళ్ళకి అక్కడ దివారీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేశారంటే 23వ తేదీ నుంచి, ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు నిఘా పెట్టారనమాట. అసలు ఎక్కడి నుంచి వాళ్ళు ఈ పహల్గామ్కి వచ్చి ఇలా మన వాళ్ళని అటాక్ చేశారు. అలా కొన్ని క్యాంప్స్ కనిపెట్టారనమాట. 9 క్యాంప్స్ దొరికాయి వాళ్ళకి. ఆ 9 క్యాంప్స్ పహల్గామ్ అటాక్కి మెయిన్ రీజన్ అని తెలుసుకున్నారు మన ఇండియన్ ఆర్మీ. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నూర్ ఖాన్ అండ్ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్ బేసెస్ని ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ ద్వారా అండ్ MiG-29K ఫైటర్ జెట్స్ ద్వారా, క్యారియర్ బ్యాటిల్ గ్రూప్స్ ద్వారా డెస్ట్రాయ్ చేసేశారు. నెక్స్ట్ కొన్ని క్యాంప్స్ని డెస్ట్రాయ్ చేసేశారు. ఆ డెస్ట్రాయ్ చేసిన దానికి ప్రూఫ్స్ కూడా కొన్ని పిక్చర్స్ తీసుకున్నారనమాట. వీటిల్లో ఒక 6 పాకిస్తాన్ జెట్స్ కూడా క్రాష్ అయిపోయాయి మన మిసైల్ సిస్టమ్ ద్వారా. 100 మంది టెర్రరిస్టులు దగ్గరగా చనిపోయారు. 11 పాకిస్తాన్ బేసెస్ డెస్ట్రాయ్ అయిపోయాయి. దీనికి వ్యతిరేకంగా, అంటే దీనికి రివెంజ్గా పాకిస్తాన్ వాళ్ళు కూడా ఒక ఆపరేషన్ లాంచ్ చేశారనమాట. ఆపరేషన్ బూనియాన్ మర్సూస్. ఆపరేషన్ బూనియాన్ మర్సూస్. మన ఆపరేషన్ సింధూర్ మనం వాళ్ళకి ఎగనెస్ట్గా లాంచ్ చేసామని తెలుసు అందరికీ. పాకిస్తాన్ మనకి ఎగనెస్ట్గా ఏ ఆపరేషన్ లాంచ్ చేస్తుంది అనే దానికి స్కోప్ ఉంది. ఆపరేషన్ బూనియాన్ మర్సూస్ అనే ఒక ఆపరేషన్. దీంట్లో ఏంటంట, UCAV అన్మాన్డ్ కంట్రోల్ ఏరియల్ వెహికల్స్, అంటే డ్రోన్స్ లాంటివి అనమాట. మనుషులు ఉండకుండా ఏరియల్ వెహికల్స్ ఉంటాయి కదా, అవి డ్రోన్స్ అంటారు కదా. ఆ డ్రోన్స్ అటాక్స్ని ఇండియా మీద చేస్తుంది అనమాట. ఆ చిన్న చిన్న అటాక్స్ని ఇండియా తిప్పికొట్టింది. ఇది ఆపరేషన్ సింధూర్ గురించి. నెక్స్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది దాని శీర్షిక ఏంటంటే ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో కానీ చూసినట్టయితే టాప్లో ఎవరున్నారు, ఐస్లాండ్ ఉంది. ఇందాక మనం పీస్ చూసాము ఇక్కడ. గ్లోబల్ పీస్ ఇండెక్స్లో కూడా ఎవరున్నారు టాప్లో, ఐస్లాండ్ ఉంది. సెకండ్ ఐర్లాండ్, థర్డ్ న్యూజిలాండ్ ఉంది. ఇక్కడ ఐస్లాండ్ ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో నార్వే, థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉన్నాయన్నమాట. మన ఇండియా మొత్తం 193 కంట్రీస్కి ఈ ర్యాంకింగ్ అనేది తీస్తే 130వ ర్యాంక్లో ఉంది విత్ ర్యాంక్ ఆఫ్ 0.685. లాస్ట్ టైం 2022లో 133rd ఉంది, 0.676తో. ఇప్పుడు కొంచెం మెరుగుపడింది, ర్యాంక్ వైజ్, స్కోర్ వైజ్ మెరుగుపడింది అన్నమాట. ఇప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు యొక్క శీర్షిక ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్, పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI. టాపర్స్ ఎవరంటే ఐస్లాండ్, నెక్స్ట్ నార్వే, స్విట్జర్లాండ్. నెక్స్ట్ ఇండియా ఎంత ర్యాంక్ పొందింది, 130th ర్యాంక్. 130th ర్యాంక్ అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. స్కోర్ ఎంత, 0.685. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆపరేషన్ బ్రహ్మ. ఆపరేషన్ బ్రహ్మ అనేది మనం ఇండియా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ, అంటే మనకి ఈస్ట్ వైపు ఉన్న కంట్రీస్ని కాపాడుకోవడం, తర్వాత వాళ్ళందరినీ కలిసికట్టుగా చేసుకొని ముందుకు పోవడం మన ఇండియా యొక్క ప్రథమ లక్ష్యం అన్నమాట. మన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ పాలసీస్లో ఇండియా యొక్క పాలసీ ఏంటంటే యాక్ట్ ఈస్ట్ పాలసీ అన్నమాట. నెక్స్ట్
అసలు ఏమైంది ఈ ఆపరేషన్ బ్రహ్మ అనేది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మయన్మార్లో 7.7 రెక్టార్ స్కేల్ యొక్క మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ అనేది ఒకటి సంభవించింది. దీనివల్ల దగ్గరగా 1600 మంది చనిపోయారు, 400 మంది గాయపడ్డారనమాట. ఇలాంటి టైంలో మనం ఖచ్చితంగా వాళ్ళకి అసిస్టెన్స్ అనేది కల్పించాలి. కాబట్టి మన ఇండియా నేవీ షిప్స్ ఐఎన్ఎస్ సావిత్రి అండ్ ఐఎన్ఎస్ సత్పుర అనే వాటిలో ఒక 40 tons ఆఫ్ ఎయిడ్, లైక్ ఫుడ్, వాళ్ళకి బ్యాండేజెస్, మెడికల్ క్యాంప్ కావాల్సిన టెంట్, ఒక బెడ్స్ అవన్నీ పంపించిందనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా కొన్ని ఫుడ్ ఫుడ్ అందించడము లోతట్టు ప్రాంతాల్లో అలాంటివి చేసిందనమాట. ఈ ఆపరేషన్ బ్రహ్మ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ టు మయన్మార్ వాళ్ళకి హెల్ప్ చేయడమే ఆపరేషన్ బ్రహ్మ. నెక్స్ట్ ఆపరేషన్ మహాదేవ్. ఆపరేషన్ మహాదేవ్ అనేది సింధూర్లో ఒక భాగమే. ఈ ఆపరేషన్ మహాదేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని వాళ్ళు అడిగితే ఒకే మాట చెప్పండి. ఎవరైతే పహల్గం టెర్రరిస్ట్ అటాక్ చేశారో ఆ టెర్రరిస్టుల్ని అంతమొందించడమే ఆపరేషన్ మహాదేవ్ అన్నమాట. క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేది తగ్గించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఆపరేషన్ ఎక్కడ చేశారంటే లిద్వాస్ దారా రీజన్ ఇన్ శ్రీనగర్. దీంట్లో ఎవరైతే పహల్గామ్లో ఆ దాడికి పాల్పడ్డారో వాళ్ళలో ఒక ముగ్గురిని చంపడం జరిగిందనమాట ఆపరేషన్ మహాదేవ్ ద్వారా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కోస్టల్ లైన్ ఆఫ్ ఇండియా అనేది మారిందనమాట. ఇప్పుడు మనకు తెలుసు 7516 కిలోమీటర్లు అని చెప్పేస్తాం కోస్టల్ లైన్ అంటే. ఇది ఎప్పటి డేటా అంటే 1970 సంవత్సరం డేటా. ఇప్పుడు 11,098 కిలోమీటర్లు కోస్టల్ లైన్ అనేది పెరిగింది. ఎంత? 11,098. ఎంత ఇంక్రీజ్ అయిందండి ప్రీవియస్తో కంపేర్ చేస్తే? 1970తో కంపేర్ చేస్తే 47.6% ఇంక్రీజ్ అనేది జరిగింది. ప్రీవియస్గా మనకి గుజరాతే టాప్లో ఉండేది, కోస్టల్ లైన్ ఎక్కువగా ఉండే ఏరియాలో 1214 కిలోమీటర్లు ఉండేది. ఇప్పుడు కూడా అదే టాప్లో ఉంది, 2340 కిలోమీటర్లు ఉంది. 1214 నుంచి 2340 కిలోమీటర్లు పెరిగింది. నెక్స్ట్ తమిళనాడు కానీ చూసినట్టయితే 906 కిలోమీటర్లు ప్రీవియస్గా. మన ఆంధ్రప్రదేశ్ కన్నా తక్కువ ఉండింది. థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఉండింది యాక్చువల్లీ. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉందన్నమాట. 906 కిలోమీటర్లు ఉన్నది ఇప్పుడు 1068 కిలోమీటర్లకి వెళ్ళింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే ఇంతకుముందు 2వ ప్లేస్లో ఉన్నది, ఇప్పుడు 3వ ప్లేస్లో పడిపోయింది. నేరో మార్జిన్తోనే కింద 3వ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. 972 కిలోమీటర్లు ఉండింది, 1053 కిలోమీటర్లకు పెరిగింది. ఈ టోటల్గా ఇలా ప్రతి కోస్ట్ పెరుగుతూ ఉంది. కానీ ఏ కోస్టు ఎక్కువ పెరిగిందంటే వెస్ట్ బెంగాల్ కోస్ట్ అండి. పర్సంటేజ్ వైస్ ఏ కోస్టు ఎక్కువ పెరిగిందంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పచ్చు. ప్రీవియస్గా 157 కిలోమీటర్స్ ఉండేది, ఇప్పుడు 721.02 కిలోమీటర్లు పెరిగింది. అంటే ఎంత ఇంక్రీజు? 357% ఇంక్రీజ్ అయ్యిందని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఎలా చేశారంటే శాటిలైట్ ఇమేజెస్తో క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగిందన్నమాట ఈ కోస్టల్ లైన్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రైవేట్ సెక్రటరీ టు ప్రధానమంత్రి ఎవరు? నిధి తివారీ అనే ఆవిడ ప్రైవేట్ సెక్రటరీగా యాక్ట్ చేస్తున్నారనమాట. హూ ఇస్ యాక్టింగ్ యాజ్ ప్రైవేట్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ అంటే నిధి తివారీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఐఎస్ఎస్ఎఫ్ దేని గురించి? షూటింగ్ గురించి. ఆ షూటింగ్ వరల్డ్ కప్ 2027 ఎవరు హోస్ట్ చేస్తారంటే ఇండియానే హోస్ట్ చేయబోతుంది. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 2027 హోస్ట్ ఎవరు? ఐఎస్ఎస్ఎఫ్ అంటే ఇండియా. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్
నోమాడ్ విలేజ్. డిజిటల్ నోమాడ్ అంటే ఏంటంటే ఒకే ప్లేస్లో ఉంటూ డిఫరెంట్ లొకేషన్స్కి పనిచేయడం అనమాట. ఒక దగ్గరే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి. ఒక దగ్గర ఉండి వాళ్ళ ఇళ్ళలోనే ఉండి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి, యూఎస్ఏకి అట్లాగా వేరే వేరే కంపెనీస్కి, వేరే వేరే దేశంలో కంపెనీస్కి పనిచేస్తారు కదా మన వాళ్ళు. అలాగా ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్ అనేది ఏంటి అంటే ఇంట్లోనే ఉంటూ ఆ ఊర్లోనే ఉంటూ వేరే దేశాలకి కానీ వేరే రాష్ట్రాలకు కానీ పనిచేయడం. ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్ వచ్చి యాక్టేన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ యాక్టేన్ ఎక్కడుందండి? సిక్కింలో ఉంది. యాక్టేన్ విలేజ్ సిక్కింలో ఉంది. ఇది ఫస్ట్ డిజిటల్ నోమాడ్ విలేజ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి రీసెంట్గా జరిగిందనమాట. దాంట్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో టాప్ ఎవరుందంటే మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్ర టాప్లో ఉంది. మెడల్ టాలీలో ఎవరు టాపర్ అంటే మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అసలు ఎక్కడ జరిగాయి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈసారి అంటే బీహార్లో జరిగాయి. దీనికి మ్యాస్కోట్ అంటే చిహ్నం ఒకటి ఉంటుంది కదా, ఆ చిహ్నం ఏంటంటే గజ్ సింగ్ ఆర్ గజసింహ. ఇక్కడ ఏంటంటే లయన్ ప్లస్ ఎలిఫెంట్ ఫేస్ ఉంటుంది అనమాట. అదే గజ్ సింగ్ అనమాట. ఈ గజ సింగ్ ఆర్ గజసింహ అనేది మ్యాస్కట్గా ఉంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్లో జరిగాయి. టాపర్ ఎవరంటే మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇటాలియన్ ఓపెన్ అనేది జరిగింది రీసెంట్గా. దాంట్లో విన్నర్ ఎవరంటే కార్లోస్ అల్క్రాజ్. మియామి ఓపెన్ జరిగింది. దాంట్లో ఆర్యానా సబలెంకా, ఉమెన్ ఆర్యానా సబలెంకా. ఇటాలియన్ ఓపెన్ మేల్స్లో కార్లోస్ అల్క్రాజ్ విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రస్తుతం ప్రెసిడెంట్ ఎవరంటే మసాటో కాండా అనే వ్యక్తి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా 34th సరస్వతి సమ్మాన్ 2024 ప్రైజ్ 2025లో ఇచ్చారు. ఆ 34th సరస్వతి సమ్మాన్ ఎవరికి వచ్చిందంటే భద్రేష్ దాస్ స్వామి అనే అతనికి రావడం జరిగింది. ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి జరిగాయి. ఖేలో ఇండియా పారా గేమ్స్లో టాపర్ ఎవరంటే హర్యానా అని గుర్తుపెట్టుకోండి. అదే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో టాపర్ ఎవరు? మహారాష్ట్ర. అక్కడ బీహార్లో జరిగింది. అక్కడ దానికి మ్యాస్కోట్ ఏంటంటే గజసింహ ఆర్ గజ్ సింగ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యునెస్కో ఆర్ గిలర్మో క్యానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది ఏ న్యూస్ పేపర్కి వచ్చిందంటే లా ప్రెన్సా అనే ఒక న్యూస్ పేపర్కి యునెస్కో ఆర్ గిలర్మో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. రీసెంట్గా థాయిలాండ్లో 6th బీమ్స్టెక్ సమ్మిట్ అనేది జరిగింది. బీమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కార్పొరేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఈ బీమ్స్టెక్లో కంట్రీస్ ఏంటి అని అంటే వీటిలో ఒక 4 ఇచ్చి వీటిలో బీమ్స్టెక్ కంట్రీస్ కానిది ఏంటి అనేదానికి ఛాన్స్ ఉంది. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టీ థాయిలాండ్. 7 వరకు బీమ్స్ట్ వరకు ఉన్నాయి చూడండి. బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, ఎం అంటే మయన్మార్, ఎస్ అంటే శ్రీలంక, టీ అంటే థాయిలాండ్. అక్కడ వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేపాల్, భూటాన్, థాయిలాండ్. ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. 6th బీమ్స్టెక్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందంటే బ్యాంకాక్, థాయిలాండ్లో జరిగింది. 2025లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ లాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది ఉంది. దాంట్లో విన్నర్ ఎవరంటే ముంబై ఇండియన్స్, రన్నర్ ఎవరంటే ఢిల్లీ క్యాపిటల్స్, గుర్తుపెట్టుకోండి. అదే ఐపీఎల్ అయితే అందరికీ చెప్పలేదు, చూసాము ఈ ఇయర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రన్నర్ ఎవరంటే పంజాబ్ కింగ్స్. ఫర్ ద ఫస్ట్ టైం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇక్కడ విన్నర్గా ఉంటుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో. నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్గా జరిగిన ఒక సర్వేలో ఫుల్లీ లిటరల్ స్టేట్ అంటే మొత్తం రాష్ట్రం మొత్తం అక్షరాస్యత కలిగిన రాష్ట్రాల్లో ఒక 3 రాష్ట్రాలు బయటపడ్డాయి అన్నమాట. ఏంటి ఆ 3 రాష్ట్రాలు అంటే, ఫస్ట్ మిజోరం ఫుల్లీ ఎడ్యుకేటెడ్ అన్నమాట. నెక్స్ట్ గోవా, ఆ తర్వాత థర్డ్ ప్లేస్లో త్రిపుర ఉంది. మిజోరాం, గోవా, త్రిపుర అని గుర్తుపెట్టుకోండి. అవి అడిగేదానికి స్కోప్ ఉంది. ఫస్ట్ ఫుల్లీ లిటరేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా అని అడిగేదానికి ఛాన్స్ ఉంది మిజోరం. ఒకవేళ కాదు మిజోరం, గోవా, త్రిపుర ర్యాంకింగ్ వైస్ ఏమన్నా అడిగేదానికి ఛాన్స్ ఉంది. అలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫుల్లీ లిటరేటెడ్ స్టేట్స్ అన్నమాట. ఈ మూడు అక్షరాస్యతలో టాప్లో ఉన్నాయి. నెక్స్ట్, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని శ్రీలంకన్ గవర్నమెంట్ వారి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన మిత్రభూషణ్ అనే అవార్డుతో హానర్ చేశారనమాట. ఇది మనందరికీ గర్వకారణం. నెక్స్ట్, మధుసూదన్ సాయి అనే ఒక హ్యూమనిటేరియన్ అనమాట. ఈయన కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి. సత్యసాయిబాబా ట్రస్ట్లో పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి ఫిజీ తెలుసు కదా, ఆ దేశము కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఫిజీ అన్న సివిలియన్ అవార్డుని ప్రదానం చేశారనమాట. ఎవరికి? మధుసూదన్ సాయికి. అతని యొక్క హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్కి గాను ఫిజీ ప్రెసిడెంట్ అయిన రతూ నైకామా అనే అతను మధుసూదన్ సాయి గారికి హ్యూమనిటేరియన్గా ఉన్నాడు కాబట్టి అతనికి కంపానియన్ ఆర్డర్ ఆఫ్ ద ఫిజీ యొక్క హైయెస్ట్ సివిలియన్ అవార్డు అది అతనికి దొరికింది. నెక్స్ట్, బ్రిక్స్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్లో ఒక కొత్త మెంబరు జాయిన్ అయ్యారు ఫుల్ మెంబర్గా. అంటే ఎప్పుడు ఇంకా బ్రిక్స్ ఎలా ఉన్నారో వాళ్ళలో ఒకరిలా ఉంటారనమాట. ఎవరు ఆ కంట్రీ అంటే ఇండోనేషియా. ఎవరు రీసెంట్గా బ్రిక్స్లో జాయిన్ అయ్యారు ఫుల్ మెంబర్గా? ఇండోనేషియా జాయిన్ అయ్యారు. 17th బ్రిక్స్ సమ్మిట్ మనకు తెలుసు రియో డి జనీరో బ్రెజిల్లో జరిగింది ఇయర్. 18th బ్రిక్స్ సమ్మిట్ 2026న మన ఇండియాలో జరగబోతుంది. ఇండియాలో ఏ ప్లేస్లో జరుగుతుందో ఇంకా ప్రస్తుతానికి చెప్పలేదు కాబట్టి నేను రాయలేదన్నమాట. ఒకవేళ వస్తే ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2025 ఎవరికి వచ్చింది అని అడగచ్చు. వీళ్ళల్లో గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2025లో అవార్డీస్ కాని వాళ్ళు ఎవరు అని అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ లిస్ట్ కానీ చూసినట్టయితే, సేమియా గర్బి ఫ్రమ్ తునీషియా, బ్యాట్ముంక్ లవ్ సందాష్ మంగోలియా, బెస్జనా గురి అండ్ ఓల్సినికా ఆల్బేనియా, కార్లోస్ మెల్లో మొలీనా కెనరీ ఐలాండ్స్, లారెన్ అలెన్ యుఎస్, మ్యారీ లావ్స్ కెనొక్విరి మురియారి పెరు. వీళ్ళు గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2025. ఒకసారి చూసుకోండి. సేమియా తునీషియా, బ్యాట్ముంక్ మంగోలియా, బెస్జానా అండ్ ఓల్సినికా ఆల్బేనియా, కార్లోస్ మెలో మొలీనా కెనరీ ఐలాండ్స్, లారెన్ అలెన్ యుఎస్, మేరీ లాస్ కెనొక్విరి మురియారి పెరు. ఇది గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్లో విన్నర్స్ యొక్క లిస్ట్ అనమాట. నెక్స్ట్, 58వ జ్ఞాన్పీఠ అవార్డు గురించి. మొన్న 59వ జ్ఞాన్పీఠ అవార్డు వచ్చింది వినోద్ కుమార్ శుక్లాకి. అతను హిందీలో పోయిట్ నౌకర్కి కమీజ్ అనే బుక్ కూడా రాశాడని చెప్పేసి చదువుకున్నాం. ఇప్పుడు 58వ జ్ఞాన్పీఠ అవార్డు విన్నర్ని చూద్దాం. ఈ 58, 59 జ్ఞాన్పీఠ అవార్డు విన్నర్స్ని ఒకేసారి పిలిచి ఇచ్చారనమాట. 58వ జ్ఞాన్పీఠ అవార్డు ఎవరికి వచ్చిందంటే జగద్గురు రామభద్రాచార్య. ఇతన్ని మనంతా చూసుంటాము. అతను కొంచెం బ్లైండెడ్ అనమాట.
అతను సాంస్క్రిట్లో రాసిన పోయమ్స్కి ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది ప్రదానం చేయింది. 58th జ్ఞాన్పీఠ్ అవార్డు రామ్ భద్రాచార్య. 59th జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చి వినోద్ కుమార్ శుక్లా, ఇతను ఒక హిందీ రైటర్, గుర్తుపెట్టుకోండి. ఈ జగద్గురు రామభద్రాచార్య సాంస్క్రిట్లో పోయమ్స్ రాసేవారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్ కానీ చూసినట్టయితే, ఇండియాలో ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్ ఎక్కడుందండి? మోధేరా, గుజరాత్లో ఉంది. ఈ మోధేరా అనేది మెహసానా డిస్టిక్లో ఉంది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ సోలార్ పవర్డ్ బోర్డర్ విలేజ్. బోర్డర్స్ ఉంటాయి కదా, ఇండియా బోర్డరు. ఇండియా యొక్క బోర్డర్లో ఫస్ట్ సోలార్ పవర్డ్ ఫుల్గా ఎక్విప్ అయిన విలేజ్ ఏంటంటే మసాలి అనే విలేజ్. ఇది కూడా గుజరాత్లోనే ఉంది, బనస్కాంత డిస్టిక్లో ఉంది. ఫస్ట్ సోలార్ పవర్డ్ విలేజ్ అంటే మోధేరా, గుజరాత్. అదే ఫస్ట్ ఫుల్లీ సోలార్ బార్డర్డ్ విలేజ్ అంటే బార్డర్లో ఉన్న విలేజ్, ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న విలేజ్ ఏంటంటే మసాలి విలేజ్, గుజరాత్, బనస్కాంత డిస్టిక్. ఇండియా యొక్క ఫస్ట్ సోలార్ పవర్డ్ డిస్టిక్ అనేది అడిగితే, అంటే ఇండియా యొక్క ఫస్ట్ సోలార్ పవర్తో నడిచే డిస్టిక్ ఏంటి అంటే దైవ్ డిస్టిక్ అనమాట. దైవ్ డిస్టిక్, అది మనకు తెలుసు కదా, దామనం డైవ్ డ్యూటీ. దాంట్లో దైవ్ అనేది ఒక డిస్టిక్ అనమాట. దాంట్లో 11.88 మెగావాట్ సోలార్ కెపాసిటీతో ఈ దైవ్ అనే డిస్టిక్ ఇండియాలో ఫస్ట్ సోలార్ పవర్తో ఫుల్లీ ఎక్విప్డ్ అనమాట. ఇది అసలు ఎలా అచీవ్ చేయగలిగింది? బై ఒక స్కీమ్ ఉంది కదా, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన అని చెప్పి. ఆ స్కీమ్ వల్ల ఈ సోలార్ పవర్డ్ విలేజ్ అనేది, సోలార్ పవర్డ్ డిస్టిక్ అనేది తయారైందనమాట, గుర్తుపెట్టుకోండి. టైగర్ రిజర్వ్స్కి వచ్చేసరికి రీసెంట్గా ఒక కొత్త టైగర్ రిజర్వ్ని అయితే యాడ్ చేయడం జరిగింది. మనకు తెలుసు టైగర్స్ ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉంటాయంటే మధ్యప్రదేశ్, కర్ణాటకలో అని చెప్తాము. ఈ మధ్యప్రదేశ్లో 9th టైగర్ రిజర్వ్గా మాధవ్ టైగర్ రిజర్వ్ అనేది ఒకటి కొత్తగా ప్రకటించారనమాట. మాధవ్ టైగర్ రిజర్వ్ 58th టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. టోటల్గా మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు ఎన్ని టైగర్ రిజర్వ్స్ ఉన్నాయంటే 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పచ్చు. నెక్స్ట్, వరల్డ్ ఫస్ట్ సిటీ టు రన్ కంప్లీట్లీ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీతోనే నడవబోయే సిటీ ఏంటి ఈ ప్రపంచంలో అంటే అమరావతి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతికి ఆ అదృష్టం దక్కిందనమాట. మొత్తం ఏదైతే ఉందో అంతా రెన్యూబుల్ ఎనర్జీ, సోలారు, విండ్ అలాంటి వాటిని యూజ్ చేసి ఆ సిటీని రన్ చేయాలని, అదొక గ్రీన్ సిటీగా తయారు చేయాలని, గ్రీన్ క్యాపిటల్గా తయారు చేయాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక అనమాట. నెక్స్ట్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2025 అని మనం చూసినట్టయితే అది ఏడైనా సెలబ్రేట్ చేసుకుంటామండి. June 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం మనం ప్రతి ఇయర్ థీమ్ ఏంటి? బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ మనం చూసినట్టయితే ఎక్కడ పట్టినా ప్లాస్టిక్కే ఉంటుంది. హజార్డస్ వేస్ట్ అయిపోతుంది అది అసలు చెప్పాలంటే. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు. ఎప్పుడు అది కరగాయ లోపల మనం చచ్చిపోయి ఉంటాం, మన జనరేషన్స్ అన్నీ చచ్చిపోయి ఉంటాయి. అంత టైం తీసుకుంటుంది ఒక ప్లాస్టిక్. కాబట్టి మనం కూడా ప్లాస్టిక్ అనేది ఒక లిమిటెడ్గా యూజ్ చేయాలి, అసలు తగ్గించేయాలి. క్లాత్ బ్యాగ్స్ అట్లాంటివి వాడుకోవడం బెటర్. ఎప్పుడైనా బైక్లో వెళ్తున్నప్పుడు బ్యాగ్ తీసుకుని పోతే బెటర్. అదే ఈ ఇయర్ యొక్క ఇతివృత్తాంతం థీమ్ ఏంటంటే బీట్ ద ప్లాస్టిక్ పొల్యూషన్ అని గుర్తుపెట్టుకోండి. గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ 2025 ఇది ఎవరికి ఇస్తారంటే పీస్ అండ్ స్టెబిలిటీ పెంపొందించిన వాళ్ళకి ఇస్తారు. మనకి దలైలామా ఉన్నారు కదా, దలైలామా గారికి ఈ అవార్డు అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్, పెన్ ప్రింటర్ ప్రైజ్ 2025. ఈ పెన్ ప్రింటర్ ప్రైజ్ 2025 అనేది ఒక ఇంపార్టెంట్ అవార్డు. ఇది కూడా ఈ అవార్డు ఎవరికి ఇచ్చారంటే లీలా అబోలేలా
ఈజీగా గుర్తుంటుంది. లీలా అబోలేలా. ప్రైజ్ ఏంటంటే పెన్ ప్రింటర్ ప్రైజ్. మనం లాస్ట్ క్లాస్లో చూస్తాం ద హార్ట్ ల్యాంప్ అని చెప్పి బాను ముస్తక్ రాశారు. ఆమె ఒక కన్నడ రైటర్. ఆమెకు ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పెన్ ప్రింటర్ ప్రైజ్ లీలా అబోలేలాకి ఇవ్వడం జరిగింది. ఆమె ముస్లిం యువతులు వాళ్ళ ఎలాంటి నమ్మకాలు ఉంటాయి ఒక ముస్లిం యువతులకి, తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నారు, అలా వాళ్ళందరి గురించి ఒక పవర్ఫుల్ రైటింగ్స్ అనేది రాశారనమాట. ఒక ముస్లిం ఉమెన్ గురించి రాశారు లీలా అబోలేలా. అందుకని పెన్ ప్రింటర్ ప్రైజ్ అనేది ఆమె వశమైంది 2025లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్టయితే సంతోష్ ట్రోఫీ. ఈ సంతోష్ ట్రోఫీ ఈస్ రిలేటెడ్ టు విచ్ గేమ్ అంటే ఫుట్బాల్ అండి. దీంట్లో విన్నర్ వెస్ట్ బెంగాల్, సెకండ్ రన్నర్ వచ్చి కేరళ. మనం రంజీ ట్రోఫీ కూడా చూసాం లాస్ట్ సెషన్లో. రంజీ ట్రోఫీ విన్నర్ విదర్భ, రన్నర్ కేరళ అనమాట. గుర్తుపెట్టుకోండి అది కూడా. రంజీ ట్రోఫీ ఈస్ రిలేటెడ్ టు క్రికెట్, సంతోష్ ట్రోఫీ ఈస్ రిలేటెడ్ టు ఫుట్బాల్. నెక్స్ట్ ఇఫ్ వి కమ్ టు నెక్స్ట్ కరెంట్ అఫైర్, FID వరల్డ్ చెస్ కప్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరగబోతుందండి? ఇండియాలో జరిగింది. FID వరల్డ్ చెస్ కప్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ జరిగిందంటే ఇండియాలో జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైగర్ ట్రియంఫ్ అనేది ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియాకి యుఎస్ఏకి మధ్య 4th ఎడిషన్ టైగర్ ట్రియంఫ్ జరుగుతుందన్నమాట. దీంట్లో ఏంటంట హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్. ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు ఎలాగా దాన్ని అడ్డుకోవాలి, ఎలా ప్రజల్ని కాపాడాలి అనే వాటి మీద ఈ ఎక్సర్సైజ్ అనేది జరిగింది ఈ ఇయర్. టైగర్ ట్రియంఫ్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ. ఇది ఎక్కడ జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. విశాఖపట్నం అండ్ కాకినాడ బార్డర్స్ మధ్యలో, ఆ రెండింటి కోస్ట్ల మధ్యలో జరిగిందనమాట. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 13, 2025 వరకు జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ సీ బ్రిడ్జ్. ఇది మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేయండి, చాలా బాగుంది. గ్లాస్ బ్రిడ్జ్ సీ మీద కట్టారనమాట. ఒక సముద్రం మీద, మన ధనుష్కోడి రీజియన్ ఉంది కదా తమిళనాడులో, అక్కడికి దగ్గరలో కట్టడం అయితే జరిగిందనమాట. ఈ గ్లాస్ సీ బ్రిడ్జ్ ఏ రెండింటి మధ్య కట్టారంటే వివేకానంద రాక్ మెమోరియల్కి. అంటే వివేకానంద రాక్ మెమోరియల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ వివేకానందుడు వచ్చి అక్కడ మెడిటేషన్ చేసుకునేవాడు కాబట్టి వివేకానంద రాక్ మెమోరియల్ అని పేరు వచ్చింది. తర్వాత తిరువల్లూర్ అంటే అతను ఒక సెయింట్ అనమాట, పోయమ్స్ రాసేవాడు తమిళ్లో. ఆ తిరువల్లూరు యొక్క స్టాచ్యూకి వివేకానంద రాక్ మెమోరియల్కి మధ్యలో ఒక గ్లాస్ సీ బ్రిడ్జ్ అనేది కట్టడం జరిగింది. దీన్ని ఎవరు అన్వైల్ చేశారంటే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఉన్నారు కదా, ఆయన అన్వైల్ చేశారు. దీని లెంత్ పొడవు చూసినట్టయితే వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి తిరువల్లూరు స్టాచ్యూ వరకు 77 మీటర్స్ ఉంది. నెక్స్ట్ దాని విడ్త్ 10 మీటర్స్ అనమాట. మొత్తం దీనికి కాస్ట్ ఒక 37 crores అయింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, యాంథూరియం ఫ్లవర్స్. ఈ యాంథూరియం ఫ్లవర్స్ కూడా ఒకసారి మీకు వీలుంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, చాలా బాగున్నాయి. ఈ యాంథూరియం ఫ్లవర్స్ని మన మిజోరాం స్టేట్ ఉంది కదా, మిజోరాం స్టేట్ వాళ్ళు యాంథూరియం ఫ్లవర్స్ని ఫస్ట్ టైము వేరే దేశానికి ట్రాన్స్పోర్ట్ చేశారనమాట. అది సింగపూర్కి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఈ యాంథూరియం ఫ్లవర్స్ అనేది మామూలుగా డెకరేషన్కి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025. ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అంటే ఇది మనకు తెలుసు, ఇన్ఈక్వాలిటీ, జెండర్లో ఇన్ఈక్వాలిటీ, అబ్బాయిల్ని కొంచెం బాగా చూసుకోవడం, అంటే మంచి కాలేజెస్లో చదివించడం, లేడీస్ని చదివించకపోవడం, అట్లాంటివి చూస్తూ ఉంటాం మనం కూడా. అలా జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది జరుగుతుంది కాబట్టి ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఏ వంతున జరుగుతుంది ఒక కంట్రీలో అనేది చూడడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు
గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఇండెక్స్ అనేది ప్రచురింపబడిందన్నమాట. దీంట్లో చూసినట్టయితే ఐస్లాండ్ టాప్లో ఉంది. మనం ఇప్పటి వరకు వరల్డ్ పీస్ ఇండెక్స్, గ్లోబల్ పీస్ ఇండెక్స్లో కూడా చూసాము, ఐస్లాండే టాప్లో ఉంది. ఇక్కడ కూడా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో కూడా ఐస్లాండ్ టాప్లో ఉంది. నెక్స్ట్ ఫిన్లాండ్, తర్వాత నార్వే థర్డ్ పొజిషన్లో ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ అని చూసినట్టయితే 131 అవుట్ ఆఫ్ 148 కంట్రీస్ యొక్క లిస్ట్ తీస్తే 131 మనము వచ్చిందన్నమాట. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో 130 ఉంది మన ర్యాంక్. అక్కడ కూడా టాప్ ఐస్లాండే ఉంది. సెకండ్ నార్వే, థర్డ్ స్విట్జర్లాండ్ ఉంది. ఇక్కడ ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పాము, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 131. ఇండియా యొక్క స్కోర్ ఏంటంటే 64.4%గా ఉందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కానీ చూసినట్టయితే ఆపరేషన్ సింధు అనేది జూన్ 18న జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటే ఇరాన్, ఇజ్రాయెల్ గొడవ పడుతున్నాయి, మనకు తెలుసు కదా విషయం. వాళ్ళ సరిహద్దు గొడవల కోసం గొడవ పడుతూ ఉన్నాయన్నమాట. అక్కడ గొడవ పడుతూ ఉన్నప్పుడు అక్కడ మన ఇండియన్స్ ఉన్నారు. ఆ ఇండియన్స్ని అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేసి ఇండియాకి తరలించడమే ఆపరేషన్ సింధు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అక్కడ మొత్తం మనం 4,415 మంది ఇండియన్స్ని కాపాడడం అయితే జరిగింది. అసలు ఇరాన్, ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఒక సరిహద్దు గొడవ అని చెప్పాం కదా, దానికి సంబంధించి అసలు ఏమేమి జరిగాయి ఇప్పటి వరకు అంటే, ఫస్ట్ ఇస్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే ఒక ఆపరేషన్ చేపట్టి ఇరాన్ యొక్క మిలిటరీ బేసెస్ మీద, న్యూక్లియర్ క్యాపబిలిటీస్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఒకరు అటాక్ చేస్తుంటే ఇంకొకరు గమ్ముంటారా? వాళ్ళు కూడా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అని చెప్పి ఇస్రాయల్ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ని దాడి చేయడము, తర్వాత వాళ్ళ బేసెస్ని కూడా దాడి చేయడం లాంటివి చేస్తుంది. నెక్స్ట్ అసలు పెద్దన్న ఉన్నారు కదా, ప్రతి దాంట్లో నేనే ఉన్నాను సీజ్ ఫైర్ చేయడానికి అని చెప్పి యుఎస్ఏ వాళ్ళు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ అని, ఈ మిడ్ నైట్ హ్యామర్ ద్వారా ఏంటంటే మనము యుఎస్ఏ వాళ్ళు టార్గెట్ చేశారనమాట ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ని. ఫార్డో, నటాన్స్ అండ్ ఇస్ఫహాన్ అనే న్యూక్లియర్ బేసెస్ మీద దాడి చేయడం అనేది జరిగిందనమాట. ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ ఇది. రైజింగ్ లైన్ అంటే, ఆపరేషన్ రైజింగ్ లైన్ ఎవరిది రిలేటెడ్ అంటే ఇజ్రాయెల్ అనమాట. రైజింగ్లో RIS అని ఉంది కదా, రైజ్ అదా ఇజ్రాయెల్ అని గుర్తుపెట్టుకోండి, రైజింగ్ లైన్. నెక్స్ట్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఇరాన్ అని గుర్తొస్తుంది. నెక్స్ట్ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్, ఇది యుఎస్ఏ మిడ్ నైట్న వాళ్ళ ఇరాన్ యొక్క 3 న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫార్డో, నటాన్స్ అండ్ ఇస్ఫహాన్ అనే వాటిని పేల్చేయడం జరిగిందనమాట. రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 అనేది ప్రవేశపెట్టింది. ఇది ఎందుకంటే వక్ఫ్ ప్రాపర్టీస్ యొక్క మేనేజ్మెంట్ అనేది సరిగ్గా లేదు. యాక్చువల్లీ అనకూడదు, అందరూ కాదు, కొంతమంది వాంటెడ్గా ఒక ప్రాపర్టీని ఆక్యుపై చేసేసి ఇది వక్ఫ్ ల్యాండ్, ఇది అంతకుముందు ప్రీవియస్గా ముందు అంతా ఇది ఒక వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి దాన్ని ఆక్రమించేసుకోవడం జరుగుతుందన్నమాట. మనము గవర్నమెంట్ ల్యాండ్స్లో ఫస్ట్ హైయెస్ట్ ఏ ల్యాండ్స్ అంటే డిఫెన్స్ ఉంది, సెకండ్ ఇండియన్ రైల్వేస్ ఉంది, థర్డ్ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే ఎంత వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ ఉన్నాయో గుర్తుపెట్టుకోండి. అంత ఇల్లీగల్గా వాటిని ఆక్యుపై చేసుకోవడము, కొంతమంది వాళ్ళ స్వార్థానికి వాడుకోవడము, ఏదో వాళ్ళ రిలీజియస్ సైట్గా వాటిని తయారు చేసుకోవడానికి వాటికి ఎవరు ఏమనదు, గవర్నమెంట్ కూడా ఏమనదు, కానీ వాళ్ళ సొంత యూజర్స్కి అలా యూజ్ చేసుకుంటూ ఉన్నారనమాట. అలాంటి వాటన్నిటిని తగ్గించాలి, ట్రాన్స్పరెన్సీ అనేది పెంచాలి, వక్ఫ్ బోర్డ్స్ అన్నిటినీ రెగ్యులరైజ్ చేయాలి. ఎవరైతే
రియల్గా దాన్ని చూసుకునే దానికి ఉంటారో వాళ్ళని నియమించి వాళ్ళ ద్వారా వక్ఫ్ బోర్డ్ అనేది రన్ అయ్యేలాగా చూసుకోవాలి అనేది ఒకటి ఈ అమెండ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ ముస్లిమ్స్లో కొన్ని లోయర్ క్యాస్ట్స్ ఉన్నాయన్నమాట ముస్లిమ్స్లోనే. అవి ఏంటంటే బోహ్రా అండ్ అగా ఖానీ. వీళ్ళని వక్ఫ్ బోర్డులోకి ఇంజెక్ట్ చేయాలి, వాళ్ళని తీసుకోవాలి. బోహ్రా అండ్ అగా ఖానీ వాళ్ళని కూడా తీసుకోవాలి. ముస్లిం బిలాంగింగ్ టు బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళని కూడా అలా చేయాలన్నమాట దీంట్లోకి, వక్ఫ్ అమెండ్మెంట్ కమిటీలోకి. నెక్స్ట్ ఇనాగ్రేషన్ ఆఫ్ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. మన ప్రపంచంలోనే హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్, ఆర్చ్ షేప్లో ఒక బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట. ఆ బ్రిడ్జ్ పేరే చినాబ్ రైల్ బ్రిడ్జ్. ఇది చినాబ్ నది పైన కట్టడం జరిగింది కాబట్టి ఇది చినాబ్ రైల్ బ్రిడ్జ్ అని వచ్చింది. దీన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు 6th జూన్. ఇది ఎందుకంటే కాశ్మీరీ వ్యాలీ మీద కనెక్టివిటీ అనేది పెంచాలి. పెంచిన ద్వారా ఏదైతే లెంత్ మనము కనెక్టివిటీకి రోడ్డు ద్వారా ట్రావెల్ చేయాల్సిందంతా ఈ ట్రైన్ వల్ల ఈజీగా కవర్ అయిపోద్ది అన్నమాట. సో ఈ హైయెస్ట్ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అనేది ఎక్కడుందంటే చీనాబ్ రైల్వే బ్రిడ్జ్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఉంది, కాశ్మీరీ వ్యాలీ పైన ఉంది. హైట్ చూస్తే 359 meters హైట్లో కట్టారు. అది లెంత్ చూస్తే 1315 meters, అంటే 1.3 kilometers దగ్గరగా ఆ బ్రిడ్జ్ యొక్క లెంత్ అన్నమాట. ఇప్పుడు ఇది ఆపరేషనల్లో ఉంది ఈ రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్ అనేది, చినాబ్ రైల్ బ్రిడ్జ్. ఇది ఎక్కడుందంటే కాశ్మీర్ వ్యాలీ పైన ఉంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో. నెక్స్ట్ రిసిగ్నేషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఉన్నారు కదా, ఆయన రీసెంట్గా ఆయన పోస్ట్కి రిజైన్ చేశారనమాట. ఒక వైస్ ప్రెసిడెంట్ అతని యొక్క రాజీనామాని రాష్ట్రపతికి ఇస్తారనమాట, ఆర్టికల్ 67A కింద. అలా అతను రిజిగ్నేషన్ అనేది చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్. మన భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మ్యారేజెస్కి, డైవర్స్కి, ఆ తర్వాత ఇంకా ఏదైనా సిచ్యువేషన్స్కి, వాటన్నిటికీ ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండాలి. 3 తలాక్ లాగా ఒక అతను 3 భార్యల్ని పెళ్లి చేసుకుని తలాక్ అని చెప్పేసి విడిపోవడం, అట్లాంటివన్నీ చూసి అరే ఎందుకో లేడీస్కి ప్రాబ్లంగా ఉంది, ఇట్లాంటివన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలని గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని అప్లై చేసుకోండి. ఇలా హిందూ మ్యారేజెస్ యాక్ట్, ముస్లిమ్స్ మ్యారేజెస్ యాక్ట్ ఒకటి అట్లా ఉండడం ఎందుకు, అందరికీ యూనిఫామ్గా ఉండాలి, అందరూ ఒక వైఫ్ని చూసుకోండి, తర్వాత ఉన్న ప్రాబ్లం అయితే అట్లాగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండాలని చెప్పారనమాట. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది. ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మెయింటైన్ చేయగలగాలి అని చెప్తుంది. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే ఏంటంట బెనిఫిట్, అందరూ సిటిజన్స్ ఈక్వల్గా ట్రీట్ చేయబడతాము. నెక్స్ట్ జెండరు, క్యాస్ట్ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట యూసీసీలో. అలాంటివి జరగలేండి మన ఇండియాలో, కానీ కొన్ని స్టేట్స్ అయితే చాలా యాక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. గోవా మనకి తెలుసు, ముందు నుంచే ఉంది. కానీ ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అడాప్ట్ చేసుకుంది అని అంటే ఉత్తరాఖండ్ అండి. ఉత్తరాఖండ్ ఫస్ట్ ఇండియన్ స్టేట్ అడాప్ట్ చేసుకోవడం యూనిఫామ్ సివిల్ కోడ్ ఉత్తరాఖండ్ కదా. ఉత్తరాఖండ్ యొక్క సీఎం కానీ చూసినట్టయితే పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ గుర్మీత్ సింగ్ అనమాట. ఈ ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి చెప్తుంది, అది కూడా ఒకసారి చూసుకోండి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు అకౌంట్స్ చూస్తారనమాట. ఇండియాలో డిఫరెంట్ కన్సాలిడేటెడ్, కంటింజెన్సీ, అట్లా పబ్లిక్ అకౌంట్స్
అవన్నీ చూసి వాటి రిపోర్ట్స్ని ప్రెసిడెంట్కి, స్టేట్స్కి అయితే గవర్నర్స్కి ఇస్తూ ఉంటారు. కాగ్ అంటారు. ఇక్కడ ప్రజెంట్ కాగ్గా ఎవరు పనిచేస్తున్నారంటే సంజయ్ మూర్తి నవంబర్ 21, 2024 నుంచి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు సంజయ్ మూర్తి. ఇతను ఈ కాగ్ యొక్క టర్మ్గా చూసినట్టే 6 years ఆర్ 65 years, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 148 ప్రకారం ప్రెసిడెంట్ కాగ్ని అపాయింట్ చేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. వీళ్ళ రిమూవల్ ఎలా ఉంటుందంటే సుప్రీంకోర్టు జడ్జెస్ని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తామో అలాగే ఉంటుంది. ప్రస్తుతం కాగ్ ఎవరంటే సంజయ్ మూర్తి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొన్ని కంట్రీస్ మలేరియా నుంచి విముక్తి పొందాయన్నమాట. అవి ఏంటో చూద్దాం, కొంచెం ఇంపార్టెంట్, స్ట్రెస్ చేసి చూడండి. ఫస్ట్ సూరినేమ్ అనేది ఒక కంట్రీ ఆఫ్రికా రీజియన్లో. వీళ్ళు అమెజాన్ రీజియన్లో ఒక కంట్రీ. ఈ కంట్రీ అనేది సూరినేమ్ అనేది మలేరియా ఫ్రీగా ప్రకటించబడింది అనమాట. అసలు మలేరియా ఫ్రీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక కంట్రీని ఎప్పుడు ప్రకటిస్తారంటే 3 yearsలో ఒక మలేరియా కేసు కూడా రాకుండా. అప్పుడు 3 yearsలో ఒక మలేరియా కేసు కూడా రాకపోతే ఆ కంట్రీని మలేరియా ఫ్రీ కంట్రీగా ప్రకటిస్తుంది అనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దాంట్లో సూరినేమ్ అనేదాన్ని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఈజిప్ట్ అనేదాన్ని ప్రకటించడం జరిగింది. జార్జియా, ఈ 3 కంట్రీస్, సూరినేమ్, ఈజిప్ట్, జార్జియా, ఈ 3 కంట్రీస్ని మలేరియా ఫ్రీ కంట్రీస్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేస్తుంది. అమెజాన్ రీజియన్లో మలేరియా ఫ్రీ కంట్రీగా ఏ కంట్రీని రికగ్నైజ్ చేశారు ఆర్ డిక్లేర్ చేశారు అంటే సూరినేమ్ అని గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా ఈజిప్ట్ అండ్ జార్జియా కంట్రీస్లో కూడా మలేరియా ఫ్రీగా డిక్లేర్ చేశారనమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ. నెక్స్ట్ ఇంకో 50 కరెంట్ అఫైర్స్తో ఇంకో సెషన్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.